ఓడిగట్లే సార్ ఏమో చేతి ఆడకి కత్తి పెట్టుకుని గుడ్డగట్టు చూస్తాను సార్. అది ఓడేసుకొని మేము చూసాం. మమ్మల్ని కొట్టేసి ఆడేసుకుంటాం ఓడేసి నన్ను కొంచెం హాస్పిటల్కి వెళ్ళి కొడుతుంటే అప్పుడు 3 కత్తులు వస్తాయి. ఆయన చెప్పేస్తాను అది చేస్తాను ఆయన కొంచెం పారిపోతే కూడా బాగా చేసుకోవాలి. లేదు మాకు కానివ్వదు సార్. నా పేరు తరగల రాజేశాను. నేను ఆటోమేషన్. మేము రేపు కళ్యాణం సందర్భంగా గుడి కడుక్కుంటానే మేము గుడికాడ కూర్చున్నాం. గుడికాడ అన్ని పనులు చేసుకుంటే ఒక 10 మంది వచ్చి ఆగారు. బాగా వాళ్ళందరినీ తిడుతుంటే అన్న ఇక్కడ తిట్టమాకని బయటకు వెళ్ళిపోయినని మేము అన్నాం. కాసేపు వాళ్ళు మేము వాదన ఆడుకుంటే మరి ఎవరిని తిట్టలే, మేమిద్దరమే ఉన్నాం. వాళ్ళు వచ్చి ఇక బయట ఒక 2-3 ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇక మొత్తం కొట్టడం మొదలెట్టేశారు. మా కాలనీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. కొడత మొదలెట్టేసేప్పటికి ఇక మా ఆడోళ్ళు వచ్చారు, పక్కనే ఉంటారు ఆడోళ్ళు పిల్లకాడలు. ఎవరు వచ్చినా ఆపల, అప్పటికే కోసేశారు. రక్తంతో నేను ఉన్నా, రక్తంతో ఉన్నా సరే ఆపల, కొడతాం కారిపోతుంది అన్నా సరే రక్తంతో ఆపల. మా ఆడోళ్ళందరూ నన్ను హాస్పిటల్ కానీ తీసుకొచ్చాను. ఒక అన్న ఎక్కించుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసేప్పటికి మన నూకలం కొంచెం ఎదరికి రాగానే అక్కడ కాసేసారు. అక్కడ 10 మంది దాకా కొట్టేశారు. కోడికత్తులే ఉన్నాయి అన్న, అందరి దగ్గర కోడికత్తులే, అందరూ తాగే ఉన్నారు. 10 మందికి తక్కువ ఎవరు లేరు. మా కాలనీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పినా ఇంట్లేదన్న. ఆడవాళ్ళు కూడా కొట్టేసేవాళ్ళు ఆ టైంలో. అయితే ఆడవాళ్ళు అందరూ కొంచెం 10 మంది ఉంటాం. వాళ్ళు కూడా 3 బండి, 2 బండి